భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపద్ విభాగయోగంలో 12th శ్లోక. ఆశాపాససతైర్బద్ధా కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. ఏదైతే అసలు ఈ లక్షణాల గురించి చెప్తూ ఇక్కడ మళ్ళీ ఆశ పాస, ఆశ అంటేనే కోరిక ఉండటం. అంటే ఇక్కడ ఎలా అయితే ఇంతకుముందు కామ అని చెప్పిన తర్వాత మళ్ళీ భోగ అంటే ఇవన్నీ కోరికలు ఎలా అయితే ఉంటాయో అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అంటే కొన్ని కొన్ని బంధనాల్లో చిక్కుకోవటానికి మూలం ఏంటి అన్నది మళ్ళీ దాన్ని చక్కగా చెప్తున్నాడు ఈ శ్లోకాలు. ఆశ కోరికలని పాశము, అందుకే పాశం. ఆ పాశాన్ని ఏదైతే అసురి లక్షణాలు ఉండటం ద్వారా బంధనాలు పెంచుకుంటారు. ఏ బంధనాలు అయితే మానవ జన్మ కలిగినందుకు నువ్వు తొలగించుకునే అవకాశం ఉందో అది అలా మనం వ్యవహరించకుండా ఈ అసురి లక్షణాల కారణంగా ఇంకా బంధనాలు పెంచుకుంటూ ఉంటాము. ఈ కోరికలన్న పాశాలదే ఆశాపాశ. ఇది మళ్ళీ ఎలా ఉంటుంది పరంపరగా, ఎలా అయితే మన తాతల నుంచి ముత్తాతల దగ్గర నుంచి అవన్నీ మనకు వస్తున్నాయి అన్నట్టుగా ఈ కోరికలున్నవి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అందుకే ఈ ఆశ పాశ అన్నది ఎందుకు అంటే పాశం పెరిగిపోతుంది. ఎందుకు కోరికలు తరగట్లేదు, ఒక పరంపరగా మనకి వస్తూనే ఉన్నాయి. అందుకే శతేర్బద్ధాహ. శతేర్బద్ధాహ అంటే ఇప్పుడు మనకి శత అంటే 100 అని అర్థం. అంటే ఈ పరంపరగా ఎన్నొస్తున్నాయి అంటే వందల కొలది. కోరిక ఒక్కటే ఉంటేనే దాన్ని తొలగించుకోవటమే కష్టమైనప్పుడు ఇది ఇంకా పరంపరగా మనకి వస్తూ ఉన్నప్పుడు అది తొలగటం అన్నది ఇంకా అసంభవం అన్నట్టుగా అయిపోతూ ఉంటుంది. అందుకే అందులోనే బంధింపబడిపోతూ ఉన్నాము. ఆ బంధనం మళ్ళీ ఎలా అయిపోతుంది అంటే విడదీయరానిదిగా అయిపోతూ ఉంటుంది. కామక్రోధ పరాయణాః. కొన్ని కొన్ని కోరికలు వస్తే ఎలా ఉంటుందంటే ఆ కోరిక తీరకపోతే ఏమవుతుంది, పోనీలే ఇది తీరలేదని వదిలేసే స్థితిలో ఉండరు. ఎందుకంటే అసురీ లక్షణం అని ఎందుకు మరీ మరీ చెప్పింది అంటే మళ్ళీ ఇది పరంపరాగతంగా అని చెప్పి మళ్ళీ అది దేనికి దారి తీస్తుందంటే కామక్రోధ. ఎలా అయితే మనకి అరిషడ్ వర్గ అంటారు, అది కూడా కామక్రోధ అని మొదలవుతుంది. అయితే ఈ కామం క్రోధానికి దారి తీస్తూ ఉంటుంది. నాకు కోరిక నెరవేరకపోతే ఏమవుతుంది, కోపం వస్తుంది. నేను అడిగింది ఇవ్వలేదు, నేను చెప్పింది చేయలేదు, నాకు ఇది కావాలంటే ఇదే కావాలి, ఇప్పుడే కావాలంటే ఇప్పుడే కావాలి. ఇలా అది నెరవేరిన కారణంగా కోపం ఎక్కువైపోతుంది. ఇది తీవ్రంగా ఉంటుంది, అది తీవ్రంగా ఉంటుంది. పైగా ఎలా అయితే మళ్ళీ పారాయణాహ అంటే అది నీకు ఏం చేస్తుంది అంటే నువ్వు నీ అధీనంలో లేకుండా మళ్ళీ ఆ అస్తవ్యస్తత అన్నది ఎక్కువైపోతూ ఉంటుంది. ఎలా అయితే కొన్ని కొన్ని పఠనాలు ఉన్నాయి, కొన్ని కొన్ని ఏవైతే గ్రంథాలు ఉన్నాయి దాన్ని పారాయణ అంటూ ఉంటారు. అంటే దాన్ని పఠించటం, అందులో లీనమైపోవటం, అందులోనే మమైకమైపోవటం అన్నది. ఇక్కడ దీన్ని పారాయణ అని అన్నది ఎందుకు అంటే ఈ కోరిక కారణంగా వందల కొలది ఏవైతే బంధనాల్లో చిక్కుకునేలాగా మనం అందులోనే పడిపోయి ఉన్న కారణంగా కామ క్రోధ ఇవన్నీ మళ్ళీ కలిసిపోతున్నాయి. ఒకటికొకటి తోడైనట్టుగా ఆ పరంపర గతంలోనే మునిగిపోతూ ఉంటాం కానీ బయటికి రాలేము. అందుకే పాశము అని చెప్పింది. ఈ హంతి కామభోగార్థం. ఈ హంతి అంటే ఆరాటం ఎక్కువైపోతూ ఉంటుంది, తీవ్రతకి వెళ్ళిపోతుంది. పైగా వాటి కోసమే ఇంకా శ్రమ చేస్తూనే ఉంటూ ఉంటారు. కోరిక తీరలేదు, కోపం వచ్చేసింది, దీనికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇట్లోనే తలములకలుగా అయిపోతూ ఉంటారు. ఒక పోరాటంలాగా ఆరాటంతో చేసేస్తూనే ఉంటారు. ఇలా చేస్తూ ఉన్న కారణంగా మళ్ళీ కామభోగార్థం అంటే ఇక తృప్తి అన్నది లేని కారణంగా ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా అన్నది ఎక్కడికి దారి తీస్తుంది అంటే అంతులేని అగాధంలోకి తీసుకెళ్ళిపోతుంది అన్నట్టుగానే అయిపోతుంది. అందుకే ఈ కోరికలన్నవి ఈ పరంపరగా వందల కొలది ఉన్నాయి. మళ్ళీ కామక్రోధానికి మూలమైపోయి మళ్ళీ ఆ భోగాలకి అర్థాలు అంటే విషయాల నిమిత్తమే కొన్ని చేసేలాగా అదే నాకు లక్ష్యం అన్నట్టుగా అయిపోతూ ఉంటారు. ఆ ఇంద్రియాల యొక్క సుఖం కోసము అదే నా జీవితానికి పరమార్థం అన్న ఇదిలో ఉండిపోతూ ఉంటారు. అన్యాయేన అర్థ సంచయాన్. ఈట్లి కోసము
అంటే న్యాయాన్ని విడిచిపెడతాం, అధర్మానికి వ్యత్యాసం లేకుండా, ఏమీ తెలియకుండా ఎలా అయితే విచ్చలవిడితనం ఉంటుందో, ఇప్పుడు అంటే ఈ కోరిక తీవ్ర కారణంగా, ఆ పాశంలో ఉండిపోయిన కారణంగా, ఈ మళ్ళీ క్రోధానికి దారి తీసిన కారణంగా, ఇందులోనే నేను శ్రమిస్తూ ఉన్న కారణంగా, ఈటికి తృప్తి పడిపోతూ ఉన్న కారణంగా, ఏ రూపంలో అయినా సరే దాన్ని దక్కించుకోవాలన్నది ఎప్పుడైతే వచ్చేస్తుందో, దానికి ఏం చేస్తాను, అంటే అన్యాయ మార్గాలనైనా సరే, తొక్కైనా సరే అది నేను దక్కించుకోవాలి. అది నాకు ప్రధానం. ఏ మార్గమైనా పర్లేదు, ఎవరికి పోయినా పర్వాలేదు, ఎవరికి నష్టం కలిగినా పర్వాలేదన్నట్టుగానే ఉంటూ ఉంటారు. అందుకే అన్యాయంగా దాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకోవాలని. ఈ స్వాధీనం చేసుకునే దానిలో మళ్ళీ ఏమైపోతుంది, అనర్థాలు దారి తీసేలాగా చెయ్యటమే కాకుండా, మళ్ళీ కొన్ని అంటే ఇది డబ్బు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఇంకా ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ మళ్ళీ ప్రోగు చేయటానికే మళ్ళీ ఆరాటపడుతూ ఉంటారు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, ఆశాపాస సతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. ఈ అసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ ఆశ, పాశ కోరికల పరంపరలో ఎల్లప్పుడూ బంధింపబడుతూనే ఉంటారు. దానికి మూలంగా కామక్రోధాలతోనే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. విషయ భోగాల కోసమే కొన్ని ఆరాటాల కోసమే వాళ్ళు ప్రాకులాడుతూ ఉండి, అన్యాయ మార్గాల ద్వారా కూడా వాళ్ళు దాన్ని సమకూర్చుకోవాలనే ఎప్పుడూ చూస్తూ ఉంటారు. అసురి స్వభావం కలిగిన వాళ్ళ మనస్సులు ఎన్నో రకాలుగా ఈ కోరిక, భోగాలు ఇటువంటి కల్పనలోనే ఉంటారు. అటువంటి ఆలోచనలు, అటువంటి దానికోసమే ఏదో చెయ్యాలన్నా అట్లా చెలరేగిపోతూ ఉంటారు. పైగా వాటిని తీర్చుకోవాలని ఎన్నో రకాలుగా వాళ్ళు చిక్కుకుని ఉంటారు. ఇప్పుడు ఒక ముడిని ఇప్పుకుని బయటపడటం అంటే కొంచెం శ్రమ పడితే అది సాధ్యం అవ్వచ్చు కొన్ని రోజులకి. కానీ ఒకటి ఇప్పకుండా ఇంకోటి అని ఇట్లాంటి పాశాలు పెంచుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాటిని తెంచుకునే ప్రయత్నం నేను మొదలుపెట్టినా సరే, అప్పటికి ఒక పరంపరగా నేను వేసుకున్న కారణంగా అవి నేను తొలగించుకోలేను. ఎందుకంటే కాసేపు శ్రమ పడతాను. తర్వాత ఏమవుతుంది, ఇది అవ్వట్లేదని వదిలేస్తాను. నిరాశకి, నిస్పృహకి లోబడిపోతాను. అంతులేని ఈ కోరికలన్న అగాధంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ప్రపంచంలో అన్నీ డబ్బుంటే గాని లభించవు. భోగం కావాలంటే డబ్బు కావాలి. దానికి మళ్ళీ శ్రమ చేయాలి. అయితే ఇది పరిమితి అని గనక మనం పెట్టుకోకపోతే, ఈ ఆశ, కోరికల యొక్క పాశంలో ఉండిపోయిన కారణంగా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటావు. మనసుకి ప్రశాంతత లేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాము. సంపాదించుకోవాలి, అన్నీ కావాలి, సమకూర్చుకోవాలి. అందులో ఏమీ అత్యాస ఉండకుండా ఉండాలి. పైగా దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఈ కోరికలొక అగాధంలోనే వీటి కోసమే అని నేను ప్రాకులాడుతూ ఉంటి, మళ్ళీ ధర్మాన్ని తప్పుతున్నా. అందుకే మనకి ముందుగా ఏం చెప్తారు? భక్తయినా, శ్రద్ధయినా ఏదన్నా సరే సకామంగా మొదలుపెట్టి నిష్కామకి వెళ్ళాలి. ఈ సకామ అన్నది ఎప్పుడు కుదురుతుంది? ధర్మబద్ధంగా. ఎలా అయితే మనకి ఉదాహరణకి చెప్పుకోవాలంటే, ఒక భార్య అన్నది ధర్మము. దానికి మించి నువ్వు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అది అధర్మం అవుతుంది. వంక ఏదన్నా పెట్టుకో. ఇది ఒక్కసారి అలవర్చుకున్నాక కొన్ని వాటికి నువ్వు అలవాటు పడిపోయిన తర్వాత, ఇంకా పోగు చేసుకోవాలి, ఇంకా కావాలి, ఇంకో కావాలి అనుకుని అందులో నువ్వు అన్యాయ మార్గాలన్నిటిలో కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే అది నేను అలవాటు పడిపోయాను. అది వదల్లేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. సంకోచం కూడా ఉండదనమాట. ఎందుకు? భయము ఇవేవి ఉండవింకా. అది కావాలన్న ఆతృత ఎంత తీవ్రంగా వెళ్ళిపోతుంది అంటే, ఒక స్పృహ అన్నది నువ్వు కోల్పోతావు. ఇది చెయ్యొచ్చా? చెయ్యకూడదు. ఇది నాకు హాని చేస్తుందా? నా పక్కనోళ్ళకి హాని చేస్తుందా? అన్న విచక్షణ లేకుండా అయిపోతుంది. అంటే ఒక ప్రవర్తనలో కూడా రెట్టింపు అన్నది మనకి కోరిక అన్నది పెరిగిపోవటం కారణంగా, ఇలాంటి వాంఛల కారణంగా ఏది చేస్తున్నాను, ఏది చెయ్యట్లేదన్న విచక్షణని కోల్పోతూ ఉంటాం. ఈ ఆశాపాశ అన్న పరంపరలో చిక్కుకుపోవటం అంటే అది ఆ మనసు ఒక్క క్షణం కూడా ఒకదాని మీద కూడా స్థిరంగా ఉండనివ్వదు. ఈ ఆసక్తి కారణంగా, ఈ పాశ కారణంగా అది ఇంకా ఎలా అయిపోతుంది అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ ఆసక్తి పెరిగిపోతుంది. అందుకే ఈ మనసు పైగా పరంపర అన్నది ఎందుకు చెప్పారు అంటే ఇక్కడితోనే ఆగదు. ఈ క్షణం ఇది కావాలి, కోరిక నెరవేరింది, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. ఆ క్షణంలోనే ఇంకొకటి అన్నట్టుగా అలాగ వాటిల్లోనే చిక్కుకొని లాగబడుతూ ఉంటావు. అందుకే ఎన్నో తలంపులతో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ అన్నది మంచికి వాడతారు.
ఈ మల్టీ టాస్కింగ్ అన్నది ఏంటంటే, ఇక్కడ ఒకటి వింటున్నాను, ఇక్కడ ఒక పని చేస్తున్నా, పైగా ఇవన్నీ కూడా నేను ధర్మపరంగా చెయ్యటం వేరు. కానీ ఇక్కడ ఇది గూడా మల్టీ టాస్కింగే అవుతుంది. ఇది గావాలి, అది గావాలి, అది ఇవన్నీ కూడా మళ్ళీ అధర్మానికి దారి తీస్తాయి. అందులో కుక్కుని ఉంటారు. అందుకని ఇది నేర్చుకునే, ఇది నెరవేర్చుకునే ప్రయాసలో ఏమవుతుంది అంటే, మంచి చేయటం మర్చిపోతారు. అలాగే ఇంకొకళ్ళకి హాని చేస్తున్నానా, ఏం చేస్తున్నా ఎందుకంటే తలంపులు లేవు, సద్విచారాలు లేవు. దాన్ని ఆశ్రయించి ఉండకుండా ఉన్న కారణంగా కోపం బలంగా అయిపోతూ ఉంటుంది. ఈ కోరిక తీర్చుకోవాలి, ఎలా అయినా పర్లేదు. ఇప్పుడు చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటాం. నాకది కావాలి అంటాడు. అది ఇవ్వలేదనేసరికి వెంటనే పక్కనున్నది ఏదో విసిరి కొడతాం. ఇలా 2, 3 సార్లు చేసేసరికి వెంటనే అది ఇచ్చేస్తున్నారంటే, ఇలా చేస్తే ఇచ్చేస్తారు. అందుకని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. వీడు ఎదిగే కొద్దీ ఇది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. వాడు అది ఇసిరినా, ఇది ఇసిరినా నేను ఇవ్వకుండా ఉన్నప్పుడు ఇవేవి నెగ్గట్లేదు అన్నప్పుడు ఏం చేస్తాడు? ఇంకా ఎలా దాన్ని నెగ్గించుకోవాలని ప్రయాస చేస్తున్నప్పుడు, కనీసం ఆ క్షణంలో అయినా నువ్వు చెప్పింది చేసేసాను కదా! ఇస్తావా? అన్నట్టుగా ఎలా అయితే మొదలు పెడుతూ ఉంటారో. అంటే ఏదో ఒక దానికి నువ్వు కళ్ళెం వేయటం అన్నది మొదలు పెట్టకపోతే, ఈ ఉరుకలు, పరుగుల్లోనే పోగేసుకోవటంలోనే కన్ను, మిన్ను ఆనకుండా అయిపోతూ ఉంటాము. ధనం సంపాదించుకోవాలి కాతే ఎంత అన్నది ఎక్కడన్నా ఇంతే అని చెప్పగలమా? కాకపోతే తృప్తి అన్నది ఎంత తక్కువలో ఉండగలిగితే అంత తక్కువలో వస్తుంది. సంపాదిస్తున్నావు ధర్మపరంగానే సంపాదిస్తున్నావు పక్కకు పెట్టుకోవాలి. ఈరోజు కాకపోతే ఇంకెందుకు నేను ఖర్చు పెట్టుకోకపోతే ఇంకెందుకు ఇట్లాంటి ఆలోచనలు ఉండకూడదు. తృప్తిగా ఉండటం ఉండాలి. ఎంత కావాలో అంత మనం సమకూర్చుకోవటంలో తప్పు లేదు. అందుకే దొంగకి, దొరకి ఏంటి వ్యత్యాసము అంటే, ఇప్పుడు దొంగతనం చేసినవాడు నేను 10 మంది ఇళ్లలో కొట్టేసుకొని వచ్చేసాను. ఎందుకంటే నేను కష్టపడకుండా ఒక్కరోజు కష్టపడ్డాను 10 ఇల్లులు కొట్టేసానంటే అవన్నీ నావే అయిపోతాయి. కాకపోతే నాకు దొంగ బుద్ధుంది. అలాగే నేను ప్రతి ఒక్కడిని దొంగలాగే చూస్తాను. ఎవరెప్పుడు కొట్టేస్తారా అని దీన్ని దాచుకోవటంలోనే నా సగం జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. అది మళ్ళీ వీళ్ళు చక్కగా ఖర్చు పెట్టలేరు. ఎందుకంటే మళ్ళీ ఇదెక్కడన్నా పట్టుబడిపోతుందో అన్న భయం ఒకటి ఉంటుంది. ఆ భయం కారణంగా మళ్ళీ నక్కి, నక్కి, నక్కే జీవితం అంతా గడిచిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. కాకపోతే పోగు చేసుకునేది ఏ సంపదను పోగు చేసుకుంటున్నావు, ఆ సంపద విలువ తెలుసుకో. అలాగే దానివల్ల నీ వృద్ధి కలిగేదానిలాగా ఉండాలి. అందుకే జనన మరణాల మధ్యలో ఏదైతే జీవితం ఉన్నదో, ఆ సమయం అన్నది చాలా కొద్దిగా ఉన్నది. పోగు ఏది చేసుకుంటున్నావో, దేన్ని విడిచిపెడుతున్నావో అన్నది విచక్షణతో నాకా విచక్షణ లేనప్పుడు కూడా అందుకే నీకు రాకపోయినా, చేతగాకపోయినా సరే కొన్ని కొన్ని వాటికి నువ్వు వెళ్ళటం నేర్చుకో, కొన్ని వినటం నేర్చుకో, కొన్ని చూడటం నేర్చుకో అని అందుకు చెప్పింది. చూడగా చూడగా కానీ ఎంత మంచిని చూస్తూ ఉన్నా, ఎంత మంచిని వింటూ ఉన్నా మనసు దాన్ని హత్తుకోదు. నాకున్న వాసనలు. ఎందుకంటే ఈ పరంపరంగా ఆశాపాశాల్లోనే ఉన్న కారణంగా, విషయభోగాల గురించి ఏదన్నా ఇట్లా వింటే చాలు అట్లా మళ్ళీ దాని మీదకి నేను ఆకర్షింపబడిపోతూ ఉంటాను. అందుకే ఈ కోరిక ఎక్కువైపోయిన తర్వాత క్రోధ కారణంగా మళ్ళీ అన్యాయ మార్గాల నుంచి దొంగతనము, దోపిడీలు, మళ్ళీ తప్పుడు మాట్లాడటాలు, మళ్ళీ ఇది గూడా ఒక ప్రొఫెషన్ అయిపోయింది. మనం కోర్ట్స్‌లో చూస్తూ ఉంటాం. దొంగ సాక్ష్యాలు చెప్పడం. వాళ్ళు డబ్బులిస్తున్నారు గదా! నాదేం పోయింది? డబ్బులొస్తున్నాయని అనుకుంటారు తప్పితే, ఇది అధర్మం అన్న విచక్షణ రాదు. డబ్బు సంపాదించుకోవటం అన్నలో ఇలా అయిపోతూ ఉంటాము. మోసం చేయటము, హింసించటము, అలాగే జూదాలు ఇటువంటివన్నీ కూడా అక్రమంగా ఏదో ఒకటి ఇప్పుడు నేను కష్టపడి కొన్నేళ్ళు సంపాదించుకున్న ఓ డబ్బు స్థలాన్ని కొనుక్కున్నాను. దాని మీద నాకు బలం ఉంది శారీరకంగా అని వాడు కబ్జా చేసి కూర్చుంటాడు. ఇట్లాంటివన్నీ కూడా అందుకొస్తున్నాయి. అలాగే విషప్రయోగాలు. నీ దగ్గర నుంచి నేనన్నీ సునాయాసంగా తీసుకోవాలంటే నీతో మంచితనంగా ఉంటున్నట్టుగా ఉండి, ఉండి, ఉండి కొంతమంది స్లో పాయిజన్‌లిస్తున్నారు. వాళ్ళు మరణించాక అన్నీ నాదే అన్నట్టుగా. అంటే ఇట్లాంటి అధర్మాలకి పాలుపడటానికి మూలం ఇది. ఎందుకంటే దానికి వశమైన కారణంగా వాళ్ళ వశంలో వాళ్ళే ఉండరు. ఇంకా వాళ్ళు ఏ పద్ధతినన్నా సరే ఆశ్రయించి ఎలా అయినా సరే ఆ ప్రయత్నాలు మాత్రం చాలా తీవ్రంగా చేసైనా సరే వాళ్ళ కోరికని నెరవేర్చుకోవాలన్న ఒక్క ధ్యాస మీదే ఉంటారు. అందుకే ఇట్లాంటి అన్యాయాలు, అక్రమాలు అన్నీ కూడా వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చాలా తీవ్రంగా అన్నీ చేసన్నా సరే ఆ కోరికని నెరవేర్చుకోవాలన్న ఇదిలోనే ఉంటారు. ఎంత అయినప్పటికీ కూడా ఇప్పుడు కొన్ని పెంపుడు జంతువులు పెంచుకుంటూ ఉంటాం. విషపూరితమైన జంతువు పాము. దాన్ని పెంచుకోవద్దని చెప్తారు. ఎందుకంటే అది పాము తప్పు కాదు. కొన్ని కొన్ని సహజ లక్షణాలు కొంతమందికుంటాయి. దాన్ని దాని మానాన బతకనివ్వాలి. దాన్ని తెచ్చుకొని నేను ఏ పిల్లినో, కుక్కనో పెంచుకున్నట్టు పెంచుకుంటే అది ఎప్పుడు కాటేస్తుందో నాకు తెలీదు. అలాగే కొంతమంది స్వభావాలు కూడా పైగా ఏ స్వభావం మొహం మీద రాసి ఉండదు. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. అలా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా అనుమానంతో చూడక్కర్లే.
కాకపోతే ఒక పరిధి అన్నది గీసుకోవటం మంచిది. ఎందుకంటే మంచి అలవాట్లు మన చుట్టూ ఎంతమంది చేస్తున్నప్పటికీ కూడా అవి మనకి ఎక్కవు. చెడు అలవాటు వాసన తగలగానే అవి గూడా నేను చెయ్యాలన్న ఆరాటం కలుగుతూ ఉంటుంది. అవి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అధర్మం అన్నది ఈరోజు నీకు భోగప్రాయమైన జీవితాన్ని ఇవ్వచ్చు. ఒక మాటే కావచ్చు, ఇంకోటే కావచ్చు. ఒకళ్ళ మీద నువ్వు దుమ్మెత్తి పొయ్యొచ్చు. ఏదన్నా చెయ్యొచ్చు. దానివల్ల నువ్వు ఏం పొందుతున్నావన్నది నువ్వు పక్కన పెడితే, దీనివల్ల మళ్ళీ నీకు ఎందుకంటే ఏ ధర్మాన్నైతే నువ్వు రక్షిస్తూ, ఏ ధర్మాన్నైతే పట్టుకుని నువ్వు ఉంటావో, అది గనక నువ్వు పరంపరగా చేసుకున్నప్పుడు, అది ధర్మాన్ని నువ్వు పట్టుకోట కారణంగా నీకు మళ్ళీ ఈ కోరికన్న అగాధం నుంచి బయటపడతావు. పాశం తొలుగుతుంది. లేకపోతే ఈ పాశ బంధనాల్లో ఉండిపోవటం కారణంగా మళ్ళీ ఏవైతే జనన మరణాల చక్రాల్లోనే భ్రమిస్తూ ఉంటావు. ఈ భ్రమించేది ఎలా అయితే ఇంతకుముందు అధ్యాయంలో చెప్పినట్టుగా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అన్నది. పైగా ఎటువంటి కర్మలు చేస్తున్నావో, ఎటువంటి వాసనలు పెంచుకుంటూ ఉన్నావో, ఈ తీవ్రత కారణంగా మళ్ళీ ఆ వాసనల యొక్క పరంపర కారణంగా మరణానంతరం కూడా అవే ఆలోచనలు ఉన్న కారణంగా మనసు వాటి యందే రమిస్తూ ఉన్న కారణంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మరుజన్మకు కూడా ఈ వాసనలు కారణమవుతున్నాయి. ఆలోచనలు కూడా నీకు అనారోగ్యాన్నే ఇస్తాయి. మంచి ఆలోచన, పాజిటివ్ థింకింగ్ అన్నది ఎటువంటిది నీ లోపల ఉన్నా సరే దాన్ని ఎలా అయితే తొలగిచ్చేస్తూ ఉంటుందో, నీ పరిసరాల దగ్గర నుంచి నిలన్నీ తొలగిస్తూ ఉంటుంది. స్పష్టత ఇస్తుంది. ధర్మం పట్టుకుంటే అధర్మ కారణంగా భోగప్రాయమైన జీవితంలో ఉంటావు గానీ, అస్తవ్యస్తమైన జీవితాన్ని గడుపుతూ ఉంటావు. మంచి చెడుకి నీకు తేడా తెలియకుండా పోతూ ఉంటుంది. ఈ కామ క్రోధానికి దారి తీయటం వల్ల అనర్థాలకి దారి తీయటం ద్వారా ఇవన్నీ నాకే ఇప్పుడు ఎలా అంటే కొన్ని కొన్ని వ్యసనాలు చాలా హాయిగా మత్తులో ఉన్నానని అనుకుంటాను గానీ, అది ఏమైపోతుంది అంటే, ఈ మనిషి శరీరం ఏదైతే అంత చక్కగా కొన్ని కొన్ని వాటికి నేను చక్కగా వెళ్ళిపోయి అన్ని చేయటానికి వీలైన శరీరము, క్రమేణా కొన్ని అలవాట్ల కారణంగా, కొన్ని వ్యసనాల కారణంగా ఇది లోపల కుళ్ళిపోతాయి. మళ్ళీ ఒక ఆర్గన్ చెడిపోయిందంటే మళ్ళీ ఇంకో దాన్ని కూడా చెడగొట్టేస్తూ ఉంటుంది. మెల్లిగా ఈ శరీరం ఏమవుతుందంటే నాకింకా 30లో రాకముందే కొన్ని అలవాట్ల కారణంగా ఈ ఆలోచనలు, ఈ కోరికలు ఇవన్నీ అగాధంలో కూరుకుపోయిన కారణంగా ఏ శరీరం అయితే నన్ను సిద్ధి దాకా తీసుకెళుతుందో దీన్ని శిథిలమయ్యేలాగా నేను చేతులారా చేసుకోవటమే కాకుండా, ఈ శరీరాన్ని ఇంకొకడు లేపితే గాని లెగలేని స్థితి. ఎందుకంటే లోపలంతా అన్నీ పాడైపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని అలవాట్ల కారణంగా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వరకు కూడా ఈ 4 శ్లోకాల్లో కూడా అసురి స్వభావాలు కలిగిన వాళ్ళు, వాళ్ళలో ఏ లక్షణాలుంటాయి, వాళ్ళు ఏం ఆచరిస్తూ ఉంటారు అన్నదే విశేషంగా చెప్పబడి ఉన్నది. దీంతో భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 12th శ్లోక సంపూర్ణం.